చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు. కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుణ్ణి కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. హిందువులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని సభాముఖంగా చెప్తున్నారు. చాలా మంది బంగ్లాలో ఉంటున్నారండి. బంగ్లాలో ఉన్న వాళ్ళకి ఒకటే విన్నపిస్తున్నాను, బంగ్లాలో ఉండడం తగ్గించి బంగ్లాదేశ్ లో ఏదైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ గురించి ఆలోచిస్తే మంచిది అన్నమాట. జీవితంలో 4 కష్టమైన పనులంట. చీమకి లిప్స్టిక్ పెట్టలేమంట, దోమకి చీర కట్టలేమంట, ఏనుగుని ఒళ్ళో కూర్చోబెట్టుకోలేమంట, మనిషిని తృప్తిపరచలేమండి. డబ్బా పాలు తాగి అందరూ డబ్బు డబ్బు అంటున్నారు. తల్లి పాలు తాగిన వాడిని తల్లి భారత మాత కోసం బతకాలన్నమాట. మన తత్వం మనలో రావాలన్నమాట. అనుకోకుండా ఒక ఊర్లో ఒక కుర్రవాడు వెళ్తున్నాడంట. ముందు కుక్క వచ్చిందని ఒక రాయి తీసుకొని కొట్టాడంట. ఆ కుక్క పారిపోయిందంట. అదే ఒక నమ్మకంతో ఆ రాయిని తీసుకొని ముందుకు వెళ్తున్నాడంట. ఒక తేనెటీగ పుట్ట కనిపించిందంట. ఆ రాయిని తీసుకొని ఆ తేనెటీగ పుట్టను కొట్టాడంట. ఆ తేనెటీగలు అందరూ కలిసి ఈయన పడ్డాయంట. ఈయన పారిపోయాడంట. అట్లా భారతీయులందరూ కూడా ఆ తేనెటీగ లాగా కలిసి ఈ దేశం నాది అన్న భావనతోని ఈ దేశం గురించి ఆ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఎట్లయితే పోరాడారో ఆ దిశగా మనం అందరం సాగాలి. కులం మీదని ఎవరిని అడగొద్దు అనుకున్నా, కాలం మారిందని చెప్పొద్దు అనుకున్నా, కుల మతాలకు అతీతంగా బ్రతకాలనుకున్నా, కూల్గా జీవితం గడపాలనుకున్నా, కంటి చూపు తగ్గిందని బాధపడొద్దు అనుకున్నా, కంటికి రెప్పలాగా అందరినీ కాపాడాలనుకున్నా, కర్పూరం లాగా అగ్నిలో కలిసిపోవాలనుకున్నా, కాపురం అందరిది బాగుండాలనుకున్నా, కొంటే స్వదేశీ వస్తువులే కొనాలనుకున్నా, కంటే ఛత్రపతి శివాజీ లాంటి పుత్రుణ్ణి కనమని భారతీయ తల్లులకు విన్నపిస్తున్నా. కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్నా, కన్యాదానం చేసే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడొద్దు అనుకున్నా, కన్న తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకున్నా, కొన్న వస్తువులపై వ్యామోహం పెంచుకోవద్దనుకున్నా, కర్మభూమి భారతదేశంలో పుట్టినానని గర్వపడాలనుకున్నా, కర్మ భక్తి జ్ఞానాన్నిచ్చే భగవద్గీతను అందరి చేతిలో చూడాలనుకున్నా. ఆ ధైర్యం రావాలి ప్రతి మనిషికి. అంటే ఆ భగవద్గీత చదవాలన్నమాట. ఒక ఖురాన్, ఒక బైబుల్, ఒక గీత, ఏదైనా ఒక భగవద్గీత పక్కన పెడితే కొట్టుకోవండి. కానీ అది చదువుకున్న వాళ్ళు కొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే అజ్ఞానం అన్నమాట. అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించాలన్నమాట. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని చేసుకుంటుంది. మనం లోకా సమస్త సుఖినో భవంతు అనేవాళ్ళు భారతీయులం అన్నమాట. కానీ ఒక నిర్జీవంగా ఉన్న ఒక ఇటుక కానీ ఒక సిమెంట్ కానీ అవి 3 కలిసి ఉంటున్నాయి, ఒక గోడలాగా తయారవుతున్నాయి. అట్లనే భారతీయులు అందరం కూడా ఈ దేశం నాది అన్న భావనతోని, హిందువులందరూ మన వాళ్ళన్న భావనతోని కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం చాలా ఉంది. ధర్మం రాజకీయంలో ప్రవేశిస్తే రామాయణం అండి, ధర్మంలో రాజకీయం ప్రవేశిస్తే మహాభారతం. మనం ఎప్పుడు ఏ దేశం మీద దాడి చేయలేదు. కానీ ఈ ధర్మానికి ఎవరైనా ఏదైనా అంటూ ఉంటే దాన్ని ఈరోజు చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదన్నమాట. 4 సంవత్సరాల్లో తల్లిని కోల్పోయింది, 14 సంవత్సరాల్లో పెళ్లి అయింది, 23 సంవత్సరాల్లో తల్లి అయింది, 25 సంవత్సరాలు కోల్పోయిన ఒక ఝాన్సీ రాణి పుట్టిన భూమి ఇది. అందుకే భారతదేశంలో స్త్రీలో చాలా శక్తి ఉంది, మనలో చాలా శక్తి ఉంది. స్వామి వివేకానంద చెప్పింది అదే అనమాట, ఆల్ పవర్ ఇస్ విదిన్ అంటారు. కాబట్టి సర్వశక్తిని మనం పోగొట్టు ఆ భగవంతుడి నామస్మరణం చేస్తూ మనం దేశంలో మనం అందరం మనవాడి మనదన్న భావన రావాలంట. 100 పనులు మానేసి భోజనం చేయాలంట, 1000 పనులు మానేసి స్నానం చేయాలంట, 1,00,000 పనులు మానేసి దానం చేయాలంట, 1,00,00,000 పనులు మానేసి భగవంతుడి నామస్మరణం చేయాలంట. కాబట్టి అందరం కలిసి ఆ స్మరణం చేద్దాం. ఆ భగవంతుడి నామరం మంత్రం ఏం చేస్తుంది, యంత్రం ఏం చేస్తుంది అంటే నీటిని పైకి తీసుకెళ్తుంది, మంత్రం ఏం చేస్తుందంటే మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి భగవద్గీత ఉద్ధరేది ఆత్మనో ఆత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మయ వై బంధు ఆత్మయ వై రిపు ఆత్మన అంటుంది. నిన్నెవరు ఉద్ధరించారయా, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలని చెప్తుంది. కాబట్టి హిందువులందరూ కూడా ఆ భగవద్గీతను చదువుతున్న ఈ దేశాన్ని, ఈ సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడానికి ముందుకు రావాలి. కలిసికట్టుగా పోరాడదాం. భారత్ మాతాకి జై. కోసం పోరాడు శివాజీ గారు పుట్టినటువంటి గడ్డ ఇది. శివాజీ గారు కానీ ఝాన్సీ మీరు చెప్పినట్టు అటువంటి వాళ్ళు పుట్టిన నేలపైన ఇట్లా హిందువుల పైన దాడులు జరుగుతాయి. ఎందుకు ఐక్యంగా బయటికి రాలేకపోతున్నారు? ఎందుకు ఆ ధైర్యము, ఆ శక్తి సాహసాలు ఈ రోజుల్లో లేవనుకోవచ్చా? ఏ విధంగా 1835లో క్లైవ్ లార్డ్ మెకాలే భారతదేశానికి వస్తాడండి. భారతదేశం అంతా పర్యటన చేసిన తర్వాత వాళ్ళ నాన్నకు ఉత్తరం రాస్తాడు, నాన్నగారు భారతదేశం అంతా పర్యటన చేశాను, ఐ డిడ్ నాట్ ఫైండ్ సింగిల్ బెగ్గర్, నాకు ఒక్క అడుక్కునే వాళ్ళు దొరకలేదు అనమాట. దానికి కారణం ఏంటి? అంతకుముందు భారతదేశంలో 7,50,000 పల్లెటూర్లు ఉన్నాయండి, 7,32,000 గురుకులాలు ఉన్నాయన్నమాట. కాబట్టి మనిషి అన్న వాడికి ఒక గురి ఉండాలి, ఆ గురి చేయడానికి ఒక గురువు కావాలన్నమాట.
కానీ ఈరోజు మనం మనకి ఏ సమస్య వచ్చినా గూగుల్ని అడుగుతున్నామండి, కానీ గురువుని అడగట్లేదు అనమాట. ఏనాడైతే ఆ భారతీయుల్లో ఆ గురువుల పట్ల విశ్వాసం పెరుగుతుందో, మనిషి అన్నవాడికి ఒక తల ఉండాలండి, మిగిలిన చేతులుగా ఉండాలి, చెప్పేవాడు ఎప్పుడైనా ఒకడే ఉండాలి. ఆ గురువు చెప్పిన దాన్ని శ్రద్ధగా వింటూ ఆచరించగలిగితే ఈ దేశానికి మళ్ళీ ఆ పూర్వ వైభవం వస్తుంది. ఎలాంటి శక్తినైనా ఎదుర్కొనే శక్తి మనలో వస్తుంది అనమాట. అందరూ కలిసి ఉండాలన్న భావన మన రావాలి. ఈ కులాల గొడవలు ఎక్కువైపోయినాయండి ఊర్లో, దాన్ని తగ్గించుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు చేసిన కర్మకి మనం ఈరోజు ఆ కులాల మధ్యలో ఆడతాం. కులం ఏంటంటే వృత్తులు అండి, అవన్నీ కుల వృత్తులు అనమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్ట గుణ కర్మ విభాగాశ అంటుంది. భగవంతుడు 4 వర్ణాలు సృష్టించారు అనమాట. కేరళలో 3వ తరగతి టీచర్ అడిగిందంట, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోకోనట్ అండ్ కోకో కోలా అని. ఆ 3వ తరగతి పిల్ల రాసిందంట, కోకో కోలా ఇస్తే వాళ్ళు స్ట్రా వేసిస్తారండి, తాగేటప్పుడు తల దించాల్సి వస్తుంది, నేను తల దించితే నా దేశం తల దించినట్లు. అదే మా ఊర్లో కొబ్బరి బొండం ఇస్తే వాళ్ళు స్ట్రా వేసి ఇవ్వరండి, నేను తలెత్తి తాగుతానండి, నేను తలెత్తానంటే నా దేశం తల ఎత్తినట్లు అని. అందుకే ఈ దేశం తలదించే పని మనం ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే అందరినీ మనవాళ్ళుగా భావించే భారతదేశంలో పుట్టాం మనం. కాబట్టి అన్నం పెడితే అరిగిపోతుందంట, చీర ఇస్తే చినిగిపోతుందంట, జ్ఞానం ఇస్తే పెరిగిపోతుంది. ఆ జ్ఞానాన్ని సంపాదించాలి. జ్ఞానం మనసుని శుద్ధి చేస్తుంది, సేవ కర్మని శుద్ధి చేస్తుంది, ప్రేమ హృదయాన్ని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఆ శరీరాన్ని శుద్ధి చేసుకుంటూ ఈ దేశంలో కూడా ఎవరైతే ఈ దేశం పైన దాడులు చేస్తున్నారో వాళ్ళని కూడా శుద్ధి చేసి తరిమి కొట్టాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఎందుకంటే శరీరంలో ఏదైనా పార్ట్ చెడిపోయింది అనుకోండి, డాక్టర్ ఏం చేస్తాడండి, ఆ పార్ట్ని కోసి తీసేస్తాడు. ఎందుకు అంటే దానివల్ల వేరే పార్ట్ చెడిపోతుంది అని. అట్లా మన జీవితంలో కూడా మన పైన ఎవరైనా అక్రమంగా ఏదైనా చేస్తున్నారు, మన హిందువుల పైన దాడులు చేస్తున్నారంటే మనం కూడా తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. అందరం కలిసికట్టుగా పోరాడదాం. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడ దాడులకి నిరాశనగా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటాయి, ఏ విధంగా స్పందిస్తే బాగుంటుంది? బ్రిటిష్ వాళ్ళు ఇంకా పోలేదండి. బ్రిటిష్ వాళ్ళు ఇంకా పోలేదండి. రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఆ బ్రిటిష్ వారు పరిపాలించినట్టుగా ఉచిత పథకాలు పెడుతూ మనుషులను పాడు చేసేస్తున్నారండి, సోమారిపోతులాగా చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాను, విద్య ఏదైనా దానం ఉచితంగా ఇవ్వాలి, విద్యాదానం ఇవ్వాలి. మీరు విద్యని 10 మందికి అందించాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి అస్తిని సుని చైవ స్వపాకేచ పండిత సమదర్శన అంటుంది. విద్య అంటే వినయం వస్తుంది, అందరూ మన వాళ్ళన్న భావన వస్తుంది. 9వ తరగతి వాడు 9వ నంబర్ వాడు 8వ నంబర్ వాడిని కొట్టాడంట అండి. ఎందుకు కొట్టావని అడిగాడంట. నేను పెద్ద అన్నాడంట. 8వ నంబర్ వాడు 7వ నంబర్ వాడిని అట్లా కొట్టుకుంటూ వస్తున్నారంట. ఒకటి వచ్చే వరకు 0ని కొట్టాలి, 0ని కొట్టలేదంట, పక్కన కూర్చోబెట్టుకున్నాడంట. 10 అయింది. మనం విలువను మనం పెంచుకోవాలి, ఆ మంచిని విద్యని అందించాలి. ఉచితంగా ఏదైనా ఇవ్వాలి అంటే ఆ విద్యని అందరికి ఉచితంగా అందిస్తే ఈ దేశానికి మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది. ఏదో బ్రిటిష్ వాళ్ళలాగా బస్సు ఉచితం ఆ ఉచితం అని ఈ దేశాన్ని పాడు చేయొద్దని ప్రభుత్వానికి విన్నపిస్తున్నారు. బంగ్లాదేశ్ లో జరిగిన దాడులు రాబోయే రోజుల్లో హైదరాబాద్ లో కూడా జరగవచ్చు. కాబట్టి పోలీసుని అలర్ట్ పెట్టి హిందువులను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని ఈ సభాముఖంగా చెప్తున్నాను. భారత్ మాతాకి జై.